షుగర్ వ్యాధి వల్ల వచ్చే సమస్యల గురించి, ఏ అవయవాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి? వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. షుగర్ వ్యాధి దీర్ఘకాలంగా ఉన్న వారిలో వేరే వేరే అవయవాల మీద ప్రభావం పడతాయంటారు. అది ఏ అవయవాల మీద ఉంటుందండి? ముఖ్యంగా మనకు కన్సర్న్ ఏది అంటే పేషెంట్ వైస్ ఆలోచిస్తే హార్ట్ ప్రాబ్లమ్. నార్మల్ పాపులేషన్ అంటే మన బయట లోతోని షుగర్ లేనోళ్ళతో పోలిస్తే 3 అంతలు ఎక్కువ ఎంగేజ్‌లో వస్తది. ఒకటి హార్ట్ అటాక్స్. రెండోది హార్ట్‌కు సంబంధించిన వాల్వ్ డిసీజ్ కానీ ఇవన్నీ పెరగడం జరుగుతది. హార్ట్ అటాక్‌తో పాటు రక్తపోటు కూడా ఎక్కువుంటది. ఓకే. 50% పేషెంట్‌ల డయాబెటిస్ ఒక 100 మందిని మీరు చూస్తే 50 మందికి బీపీ ఉంటది. ఓకే. అందుకనే మేము చెప్తుంటాం. హస్బెండ్, వైఫ్ తిరగపోతుంటదది. హ్మ్. అంటే షుగరు, డయాబెటిస్, షుగరు, బీపీ ఎప్పుడు కోఆర్డినేట్ అయితుంటది. అప్ అండ్ డౌన్. బీపీతోని కూడా స్ట్రోక్స్ రావడం, అంటే పారాలిసిస్ రావడం, హ్మ్. కళ్ళ ప్రాబ్లమ్ రావడం, బీపీతో కిడ్నీ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇవి ముఖ్యంగా షుగర్ కంట్రోలే. అంతకన్నా ఎక్కువ వేరే ఏం లేదు. హ్మ్. బీపీ ఉంటే బీపీని కూడా కంట్రోల్ చేసుకోవాలి అబ్సల్యూట్‌గా. ఓకే. బీపీ ఎప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉంటా అంటే డాక్టర్ చూస్తుంటారు. బీపీని కంట్రోల్ చేయడం, షుగర్‌ని కంట్రోల్ చేయడమే దీనికి ప్రివెన్షన్.